సో బర్డ్ ఫ్లూ గత కొన్ని రోజులుగా మనం చూసుకుంటే బర్డ్ ఫ్లూ వ్యాధి కలకలం రేపుతుందనే చెప్పుకోవచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో. సో కొన్ని వేల కోళ్ళు చనిపోతున్నట్టు మనం చూస్తున్నాం. సో ఈ ప్రస్తుతం అయితే మనం అంటే కోళ్ళు చనిపోవడం ఇవన్నీ కూడా సో చికెన్ కొనే వాళ్ళు ఎవరైతే ఉంటారో చికెన్ షాపుల్లో కావచ్చు, బిర్యానీ సెంటర్స్లో కావచ్చు, చాలా నష్టపోతున్నాం అన్నట్టు కొంతమంది అయితే చెప్తున్నారు. సో ప్రస్తుతం మనం ఇక్కడ అమీర్పేట దగ్గరలోని దొరబాబు బిర్యానీ సెంటర్కి అయితే రావటం జరిగింది. సో ఇక్కడ ఒకసారి రెస్టారెంట్ లోపలికి వెళ్ళి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బిర్యానీ ఇంతకుముందు సేలింగ్స్ ఎలా ఉన్నాయి, అలానే ఇప్పుడు ఎలా ఉన్నాయో అడిగి చూద్దాం. సో హాయ్ బ్రదర్, జొమాటోనా? స్విగ్గీ అన్న. స్విగ్గీ ఎలా ఉన్నాయి? ఇంతకుముందు బిర్యానీలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు పెట్టిన తర్వాత ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? అంటే ఇప్పుడు బర్డ్ ఫ్లూ అని చెప్పి వ్యాధి ఒకటి వస్తుంది కదా, దానివల్ల ఏమైనా తగ్గిపోయినాయి ఆర్డర్స్? ఆర్డర్స్ అయితే ఏం తగ్గలేదు, వస్తున్నాయి కంటిన్యూ వస్తున్నాయి. సో తింటున్నారు మామూలుగా, మీరు తింటున్నారు చికెన్? తింటున్నాను. ఓకే, అట్లా ఇప్పుడు మరి బర్డ్ ఫ్లూ అనే వ్యాధి వస్తుంది, దానివల్ల మనుషులకు కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ చాలా ఉన్నాయి అంటున్నారు కదా. అవును, కానీ ఇంకా పబ్లిక్ అయితే తింటున్నారు కదా అన్న, అంతా నమ్మట్లేదు. ఏదో ఒక దగ్గరకు వస్తున్నది కానీ అంతా స్ప్రెడ్ అవ్వట్లేదు. ఇంకా స్ప్రెడ్ అయితే ఐ థింక్ ఉంటుంది. మామూలుగా అయితే ఇప్పుడైతే ఆర్డర్లు కూడా మామూలుగా యాజ్ యూజువల్గా ఇంతకు ముందు ఎలా వచ్చాయి ఇప్పుడు కూడా అలానే వస్తున్నాయి, కంటిన్యూగా వస్తున్నాయి. ఓకే, ఇది కూడా కోవిడ్ లాగా ఒకేలా డేంజర్ అయితే ఏం చేస్తారు మరి? తింటున్నాం అంటున్నారు కదా. తింటున్నా అంటే ఏం చేయలేమన్నా, మరి అది ఎక్కువ ఫ్లో అయితే చెప్పలేము. ఇప్పుడైతే ఏం లేదు. ఓకే, రెస్టారెంట్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు. సో వీళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ బ్రదర్, ఎక్స్క్యూజ్ మీ బ్రదర్. సో బ్రదర్ చెప్పండి, ఇప్పుడు బర్డ్ ఫ్లూ అంటున్నారు కదా, ఏంటి చికెన్ ప్రియులా మీరు? బాగా తింటాను. చికెన్ తింటుంటారా? తింటుంటాను. బర్డ్ ఫ్లూ అంటున్నారు కదా, మరి కొన్ని రోజుల వరకు చికెన్ తినకుండా ఉంటే మంచిది అనే వార్తలు చెప్తున్నారు. సో మీరేం చెప్తారు? కరోనా టైంలో గుడ్డు తినాలని చెప్పారు. అప్పుడు గుడ్డు హైప్ చేశారు. ఇప్పుడు ఏమో చికెన్ రేట్ని తగ్గించడం కోసం అది తింటున్నారు. అది నిజం. బర్డ్ ఫ్లూ తింటే ఇప్పుడు తిన్నా వచ్చింది, తినపోయినా వచ్చింది. దాని గురించి ఏం లేదు, అది అంత క్లారిటీ లేదు. కోవిడ్ లాగా ఇది కూడా ఒకవేళ ఎక్కువ ఈ ప్రాణాల మీద వరకు వస్తే ఏం చేస్తారు? మనుషుల వరకు వస్తే, కోళ్ళకి కాకుండా. కోళ్ళకి కాకుండా మనుషుల వరకు వస్తే ఏం చేసేది ఉంది? ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు అందరు ఒకటి ముందు భయపడతాం మానేస్తే అన్నీ సాల్వ్ అయిపోతాయి. భయపడతాం అనుకో, భయపడితే ఆటోమేటిక్గా పోతాం అంతే. ఏమొద్దు, ఇప్పుడు తింటే కోసం ఇప్పుడు ఏదైనా తినాల్సిందే. ఇప్పుడు కూరగాయలు తింటున్నావు, కూరగాయలు కరెక్ట్ ఉందా? దాంట్లో కెమికల్స్ వాడతలేదా? ఏ కెమికల్ వాడినా నీకు రావట్లేదా? అంతే, ఇది అంతే. సో చూశారు కదా, కూరగాయల్లో డైలీ తినే మనం వెజిటేబుల్స్లోనే ఎన్నో కెమికల్స్ కలుస్తున్నాయి అంటున్నారు. సో దొరబాబు బిర్యానీకి సంబంధించి మేనేజ్మెంట్తో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే అండి. నమస్తే అండి. ఎట్లా ఉన్నాయండి ఇప్పుడు బర్డ్ ఫ్లూ అంటున్నారు కదా, సో దీనివల్ల చికెన్ ప్రియులకి అలానే బిర్యానీ తినే ప్రియులకి చాలా వరకు కొంచెం అవాయిడ్ చేశారన్నట్టు అంటున్నారు. కొన్ని రోజుల వరకు కూడా తినొద్దని చెప్పారు. సో ఎట్లా ఉన్నాయి సేలింగ్స్ ఇవన్నీ? ఇంతకు ముందులానే ఉన్నాయా? ఇప్పుడు బయట వచ్చింది కొద్దిగా రూమర్ ఉంది, కొద్దిగా నిజం కూడా ఉందండి. మన గవర్నమెంట్ నుంచి అఫిషియల్గా అయితే ఏం రాలేదు. చికెన్ జనాలు తినొద్దని ఎవరు కూడా చెప్పలేదు. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, సమ్ పర్టికులర్ బాయిలింగ్ పాయింట్ వరకు బాయిల్ చేసి మీరు తినొచ్చు అని చెప్తున్నారు. మనకి మినిమం అది 100 degrees వరకు ఎంత ఉంది. బట్ మేము ఏంటంటే దానికంటే ఎక్కువే, జనరల్గానే ఎక్కువే బాయిల్ అవుద్ది. సో దానివల్ల వచ్చిన ప్రమాదం అయితే ఏమీ లేదు. చికెన్ లేకపోతే హైదరాబాద్ అసలు స్టక్ అయిపోతుంది. నాకు తెలిసి మెయిన్ ఫుడ్ చికెన్ కదా మనకి. హైదరాబాద్ బిర్యానీతోనే లింక్ అయింది కాబట్టి దాన్ని మనం ఏం చేయలేం, టచ్ చేయలేం. ఈవెన్ ఈ బర్డ్ ఫ్లూ, ఇన్ఫ్లుయెంజాలు ఇవన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నేను మన కరోనా వల్ల మనిషికి కొద్దిగా డేంజర్ అయింది తప్ప వీటి వల్ల మనుషులకు వచ్చినట్టు ఎక్కడ మీకు దాఖలాలు లేవు. మీరు గమనించుంటే ఇవి కోళ్ళకి, ఆవులు, గేదెలకి తప్ప ఎక్కడ దీనివల్ల రిస్క్ అయితే రాలేదు ఇప్పటిదాకా. బట్ యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇదైతే ప్రమాదం కాదు. జనాలు అందరూ బాగా తింటున్నారు, ఎక్కడ దీనివల్ల బ్రేకేజ్ లేదు. మా సేల్స్ కూడా ఏం పడిపోలేదు, ఏం తగ్గలేదు, అదే నడుస్తుంది. వీకెండ్స్లో మేము ఫుల్ బిజీగానే ఉంటుంది. అప్పుడే ఇది అనౌన్స్మెంట్ వచ్చి 1 week 10 days అవుతుంది కావచ్చు ఈ ఇన్ఫ్లుయెంజా, ఈ బజ్ వచ్చి. బట్ మా ఎఫెక్ట్ అయితే ఏం లేదండి. ఇందాక మీ రెస్టారెంట్లో ఒక పర్సన్ కూడా చెప్తున్నారు. సో అలాంటి ఒకేలా వచ్చినా కానీ ఎప్పుడో చనిపోతాము, ఇప్పుడేం పర్వాలేదు అని కూడా చెప్తున్నారు బిర్యానీ ప్రియుడు అంటే. సో ఎట్లుంది సేలింగ్స్ ఇవన్నీ యాజ్ యూజువల్గా నడుస్తుంది? ఏం మారలేదు. బట్ ఏంటంటే కొంతమంది భయపడో ఏదో, కొంతమంది ఒకవేళ వీక్ బాడీ ఏదైనా ఉంటే ఎఫెక్ట్ అవచ్చు, అది వేరే సంగతి. బట్ ఏంటంటే మేము అట్మోస్ట్ కేర్ అయితే మేము తీసుకుంటున్నాం, మా జాగ్రత్తలు మేము తీసుకుంటున్నాం. బాయిలింగ్ పర్టికులర్గా బాయిల్ చేస్తున్నాం చికెన్ని, మంచిగా దాన్ని ఏ లెవెల్లో చేయాలో అంతవరకు చేస్తే మీకు దానివల్ల వచ్చే ఇబ్బంది కూడా ఉండదు. ఈవెన్ ఏడిది ఇన్ఫెక్టెడ్ చికెన్ తీసుకున్నా కూడా ఓ పర్టికులర్ బాయిలింగ్ తర్వాత మీకు అది రాదని డాక్టర్లే చెప్తున్నారు ఆల్రెడీ, పబ్లిక్ అనౌన్స్మెంట్ అది. సో మేము ఆ పాయింట్ దాటే మేము బాయిల్ చేస్తాం కాబట్టి దానివల్ల రిస్క్ కూడా ఏం లేదు. జనాలు కూడా అవేర్నెస్తోనే ఉన్నారండి, తెలియకుండా ఎవరు లేరు. కరోనా కూడా దాటిపోయింది, అసలైంది మనం దాటేసాం. ఇప్పుడు మామూలు జరుగు లాంటిది అయిపోయింది చాలా. సో దీనివల్ల ప్రమాదం ఏం లేదు, అందరూ మామూలుగా నడిచిపోతుంది.
ఇబ్బంది ఏం లేదు. యాజ్ యూజువల్ కస్టమర్లు కూడా నార్మల్ గానే వస్తున్నారు. మా బ్రాంచ్ కూడా ఓపెన్ అయింది, దాని మీద జనం ఎగబడి పోటెత్తారు నిన్న కూడా, సో ఇబ్బంది లేదు. సో బ్రదర్ ఎట్లున్నాయి సేలింగ్స్ అవన్నీ ఎట్లున్నాయి? సార్ మా సేల్ మంచిగానే ఉన్నాయి సార్, ఏం పడిపోవట్లేదు, బాగానే నడుస్తుంది సార్. చికెన్ తినొద్దంటూ అంటున్నారు కదా, ఎవరు అంటే అవాయిడ్ చేయటం కానీ అట్లా ఏం చేయలేదా? సార్ అలాంటి యాజ్ పర్గా ఏం చేయట్లేదు సార్, మామూలుగా రెగ్యులర్గా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి సార్. బట్ జైనాల్లో కొంచెం అపోహ అనేది ఉంది కానీ, సో అది నార్మల్గా ఎక్కడ ఏది ప్రాబ్లమే లేదు సార్ ఇప్పటి వరకు. మామూలు యాస్టేజ్గా సేల్స్ అయితే పడిపోలేదు సార్, నార్మల్గా జరుగుతున్నాయి. కొంచెం భయపడడం వల్ల జనాలు కొంచెం తగ్గేసారు సేల్స్ అంతే. చూశారు కదా ఏం చెప్తున్నారో రెస్టారెంట్ వాళ్ళు. సో బర్డ్ ఫ్లూ వస్తుంది, కొన్ని రోజులు తినకుండా వెయిట్ చేయండి అని చెప్తున్నారు, కానీ బిర్యానీ పిరులు అయితే అదే సంబంధం లేదని అయితే చెప్తున్నారు. సో ఇక్కడ బావర్చి బిర్యానీ దగ్గరికి అయితే రావటం జరిగింది. ఎందుకంటే చికెన్ ప్రియులు డైలీ అంటే వీక్లీ 2-3 టైమ్స్ తినే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వారికి అట్లానే హోటల్స్ యాజమాన్యానికి కూడా చాలా లాస్ జరిగిందంటూ ఈ 1 వీక్ నుంచి చాలా లాస్ జరిగిందంటూ చెప్తున్నారు. ఇప్పుడు చికెన్ అమ్మే వాళ్ళు ఎవరైతే ఉంటారో అమ్మే వాళ్ళు కావచ్చు, అట్లానే ఇప్పుడు రెస్టారెంట్లో చికెన్ బిర్యానీస్ ఎక్కువగా తింటుంటారు కదా అలాంటి వారికి. సో ఫస్ట్ మనం బావర్చి బిర్యానీలో అయితే ఉన్నాము. ఒకసారి ఇక్కడ బావర్చి బిర్యానీ కస్టమర్ని అడిగి చూద్దాం. సో హాయ్ సార్. హాయ్, హలో. చెప్పండి, బిర్యానీ చికెన్ బిర్యానీనా మీరు ఆర్డర్ పెట్టింది? అవును, చికెన్ బిర్యానీ. ఇప్పుడు బర్డ్ ఫ్లూ అని చెప్పి ఒకటి వస్తుంది కదా, సో అంటే చికెన్ తినద్దు అన్నట్లుగా చెప్తున్నారు కొంతమంది వైద్య నిపుణులు. సో ఏం చెప్తారు మీ? యాక్చువల్గా ఇప్పుడైతే కొంతమంది ఎవరైతే దీని గురించి బర్డ్ ఫ్లూ వస్తుందో నమ్మకం ఉన్న వాళ్ళు తింటున్నారు, నమ్మకం లేని మామూలుగా ఎలా ఉంది మీకు మామూలుగా ఈ వార్త వచ్చి ఆల్మోస్ట్ కొన్ని రోజులు అయితే అవుతుంది. సో మామూలుగా అప్పటి నుంచి మీరు తిన్నారా? లేదు, ఈ సెకండ్ టైం, ఇది ఇప్పుడు సెకండ్ టైము. యాక్చువల్గా ఈయన మా మామగారు అంటే తెలిసిన ఆయన ఫ్రెండ్షిప్. ఈ హోటల్ కూడా మాకు బాగా తెలిసిందే. వీళ్ళు ఎంత క్లీన్ అండ్ గ్రీన్ పెడతారో, గ్రీన్ బావర్చి అని చెప్పేసి నేమ్ ఎట్లా ఉందో హోటల్ కూడా అట్లాగే ఉంటుంది. నో ప్రాబ్లం, తినొచ్చు. నా ఒపీనియన్ అయితే తినొచ్చు. ఓకే, అంటే క్లీన్గా ఉండే చికెన్ ఇక్కడ మామూలుగా మీరు ఇక్కడ ప్రిఫర్ చేస్తారని? ప్రిఫర్ చేస్తారు. వీళ్ళు కిచెన్ చూసినా సరే నీట్గా ఉంటుంది, వీళ్ళు తీసుకుని వచ్చే ప్రోడక్ట్ కూడా మంచిగా ఉంటుంది చికెన్. మరి ఇప్పుడు బర్డ్ ఫ్లూ వల్ల అంటే ఒకవేళ కోళ్ళు చాలా చోట్ల చనిపోయినాయి, కొన్ని వేలల్లో చనిపోయినాయి అంటున్నారు కదా, ఒకవేళ చికెన్లు ఇప్పుడు ఆల్రెడీ ఉండి ఒకవేళ మీరు తింటే మరి మనుషులకు కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా, అట్లా ఏమన్నా మీరేమి? యాక్చువల్గా వీళ్ళు తీసుకుని వచ్చేది క్లీన్ చికెన్, అంటే వాళ్ళు అక్కడ వ్యాధి వచ్చిందా రాలేదా అని చూస్తున్నారు కదా, దాని గురించి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే తెహకీకాత్ అక్కడ మొత్తం సెర్చ్ చేసి మంచిగా ఉన్న చికెన్ని తీసుకుని వచ్చి వీళ్ళు సర్వ్ చేస్తున్నారు. మీకు మామూలుగా చెప్పారండి ఎవరన్నా చికెన్ తినద్దు అట్లా అని, ఎవరన్నా డాక్టర్లు కానీ ఒకవేళ టీవీలో కానీ ఎక్కడైనా మీరు చూసి? యాక్చువల్గా టీవీలో, వాట్సాప్లో, ఫేస్బుక్లో వస్తుంది కదా, అది చూసిందే కానీ మనం పర్సనల్లీ చూసింది అంతే ఏం లేదు. సో బావర్చి బిర్యానీకి సంబంధించి ఇక్కడ ఓనర్ కూడా ఉన్నారు, అడిగి చూద్దాం. ఈ 2-3 రోజుల నుంచే సో ఈ పుకార్లా లేకుంటే నిజమా తెలియక చాలా మంది కొంతమంది కస్టమర్లు కూడా రావట్లేదని కూడా చెప్తున్నారు. సో నమస్తే అండి. 2-3 డేస్ ఎట్లా ఉంది అంటే చికెన్ బిర్యానీ తినేవాళ్ళు ఎక్కువ మంది మనం డైలీ చూస్తుంటాం, అలానే రెస్టారెంట్లకు కూడా వస్తుంటారు. మామూలుగా ఎట్లా ఉంది ఈ 2-3 డేస్ నుంచి? మంచిగా ఉన్నాయి, ఏం ఎఫెక్ట్ లేవు సార్. ठीक है, सब बराबर है, बर्ड फ्लू का कुछ भी इफेक्ट नहीं है. मार्केट तो कांग्रेस गवर्नमेंट आने से मार्केट बैठे हुआ है, मार्केट पे वही असर है कारोबार का. ये बर्ड फ्लू का तो अभी कुछ भी असर नहीं दिख रहा हमारे को. ये हाइड्रा वो जैसा आने से मार्केट डाउन है. మరి కొంతమంది ఇప్పుడు మరి ఈ టీవీలో కావచ్చు, ఇప్పుడు పేపర్లో కావచ్చు, చికెన్ తినద్దు, బర్డ్ ఫ్లూ వస్తుంది, చికెన్ తినద్దు అని కొంతమంది అంటున్నారు కదా. సో మామూలుగా మరి మీరు విక్రయించేటప్పుడు చూస్తున్నారా, చెక్ చేస్తున్నారా చికెన్ ఎలా ఉంటుంది? चिकन మంచిగానే 100% हाइजीन पड़ता अच्छा है हमारे पास, क्वालिटी अच्छा रहता. खुद हमारा पुराना आदमी है, बेहतरीन रहता, सब अच्छा रहता. ఎట్లా ఉంది ఈ 2-3 డేస్ నుంచి? ఏమన్నా బిర్యానీ సేల్ అవడం ఏమన్నా తగ్గినాయా సార్? अब तो कुछ भी फर्क नहीं पड़ा 2-3 दिन में, जो मगर एक 6-8 महीने से मार्केट ही बैठे हुआ है. अब 2-4 दिन में कुछ भी फर्क नहीं पड़ा, 4-6 दिन में से कुछ भी आप जो बोल रहे ना बर्ड फ्लू का कुछ भी असर नहीं दिख रहा हमारे पास, तो अल्हम्दुलिल्लाह ठीक है. సో సార్ చెప్పండి, మీరు కూడా ఇక్కడే ఓనర్ అని ఇక్కడనే పని చేస్తాం, ఇక్కడ వర్క్ చేస్తున్నారు. వర్క్ చేస్తాం. మామూలుగా బిర్యానీ ఇక్కడ మామూలుగా అయితే మంచిగా ఉంది గిరాకీ, ఇప్పటిదాకా కొంచెం గట్టిగా గట్టిగా తగ్గలే ఇంకా.
బరాబర్ ఉంది ఇంకా గిరాకైతే. మరి ఇప్పుడు బర్డ్ ఫ్లూ అనేది వస్తుంది, ఆల్రెడీ చికెన్స్ చాలా చోట్ల చనిపోతున్నాయి వేళ్ళు అన్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి కదా. సో మరి దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు అంటే చికెన్ ఒకవేళ మీరు తెచ్చే దాంట్లో కూడా ఉందనుకోండి, తినే వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది. అయిపోతుంది కదా, ఉడకబెట్టే మొత్తం వెళ్ళిపోతుంది అది. మొత్తం హీట్ కాగానే అది మొత్తం బ్యాక్టీరియా మొత్తం వెళ్ళిపోతుంది దాంట్లోకి వెళ్ళి బర్డ్ ఫ్లూ ఏర్పడదు దాంట్లో. మామూలుగా ఇప్పుడు ఇక్కడ ఒకవేళ కస్టమర్లు రావడం ఏమన్నా తగ్గారా? ఇప్పుడే తగ్గలేవు, ఇప్పుడు చెప్పలేము, ఎండాకాలం చెప్పలేము. అసలు అయితే 6 నెలల నుంచి గిరాకీ లేదు సార్. కాంగ్రెస్ వచ్చినప్పుడు ఏం పబ్లిక్ లేదు ఇక్కడ. అట్లా అయిపోయింది మార్కెట్, ఖరాబ్ అయింది. మార్కెట్ మొత్తం ఖరాబ్ అయిపోయింది, ఖరాబ్ అయిపోయింది. అంతే. సో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అయితే మీకు ఎఫెక్ట్ ఏం లేదు ఇంకా. कुछ भी इफेक्ट नहीं दिख रहा, मार्केट ही खराब है थोड़े दिन से। బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అయితే అసలు अभी तक तो कुछ भी ऐसा बर्ड फ्लू का इफेक्ट नहीं दिखा। మామూలుగా మీ దగ్గర చికెన్ బిర్యానీయే కాకుండా చికెన్ లెగ్ పీసెస్ ఇట్లా కూడా సేల్ చేస్తున్నారు కదా. సో అవి సేలింగ్ ఎట్లుంది? मंचूरियन बराबर हो गया, जो रेगुलर जो सेल है वही सेल है, कुछ भी इफेक्ट नहीं दिख रहा। मतलब సో చూస్తున్నారు కదా. సో ఇప్పటికీ కూడా అంటే వార్తల్లో పేపర్లో మనం చూస్తున్నాం. సో అయినప్పటికీ కూడా చికెన్ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అనేది ఏం పడతలేదు అన్నట్టు కొంతమంది అయితే చెప్తున్నారు. ఇక్కడ బావర్చి రెస్టారెంట్ ఓనర్లు కావచ్చు, వచ్చేవాళ్ళు కావచ్చు. సో ఇక్కడ కొంతమందిని అడిగి చూద్దాం. సో బిర్యానీ ఇక్కడ ఆల్రెడీ తినే వాళ్ళని అడిగి చూద్దాం. సో హాయ్ బ్రదర్. హాయ్ అన్న. ఏంటి బిర్యానీ తినడానికి వచ్చారా? అవునన్న. ఎట్లా ఉందంటే ఇప్పుడు మరి బర్డ్ ఫ్లూ అని చెప్పి చెప్తున్నారు కదా, వార్తలో మనం చూస్తున్నాం, పేపర్లో కూడా చెప్తున్నారు. కొన్ని వేల కోళ్ళు చనిపోయాయి అంటున్నారు. సో ఏంటి మీరు చికెన్ బిర్యానీ ప్రియులా? లేదన్న, చికెన్ కాదు మటన్ బిర్యానీ తింటానికి వచ్చాను. ఎందుకని అంటే మటన్ ప్రిఫర్ చేశారు? అంటే లిటరల్లీ అంటే నాకు చికెన్ అంత ఇష్టం ఉండదు. సో మటన్ బిర్యానీ ఎప్పుడు ఇక్కడే తింటా కాబట్టి సో అట్లనే వచ్చాను. మరి ఇప్పుడు బర్డ్ ఫ్లూ అంటున్నారు కదా చికెన్, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ కానీ ఇప్పుడు మనం తినే నాన్ వెజ్ ఆల్రెడీ ఎన్నో కోళ్ళు చనిపోతున్నాయి. అట్లా వేరే ఇప్పుడు మనం తినే మటన్లో కూడా అట్లా ఉండొచ్చు అని కూడా కొంతమంది చెప్తున్నారు. మనుషులకు కూడా రావచ్చు అంటున్నారు. ఏం చెప్తావు దాని? అంటే దాని గురించి నేను ఏం చెప్పేం లేదు. జనాలు ఎట్లో ఒక 1 వీక్ అయితే మళ్ళీ అది ఫ్లూ అనేది పోతుంది. మళ్ళీ చికెన్ అనేది కామన్గా తింటారు. ఇక ఎవరిష్టం వాడు. ఇక ఇప్పుడు ఫ్లూ వచ్చిందని అని చెప్పి మానేరు కదా. సో కంటిన్యూ చేస్తూనే ఉన్నారు, ఇంకా బిర్యానీస్ తింటూనే ఉన్నారు. చికెన్ బిర్యానీస్ ఇంకా సేల్ అవుతున్నాయని అంటారు. అవును. చికెన్ ప్రియులకి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు కదా. అవును, కానీ మ్యాక్సిమం ఏంటంటే అవన్నీ వస్తూనే ఉన్నాయి కామన్గా. ఇప్పుడు జనాలకే కరోనా వచ్చినా అయినా తిరుగుతూనే ఉన్నారు. కరోనా వెళ్ళిపోయింది అయినా మాస్క్ పెట్టుకోవట్లేదు కదా. మళ్ళీ ఇంకేదో ఫ్లూ వస్తుంది అన్నారు. అది కామన్గా అయిపోయింది. ఇంకా అప్పుడులాగా లేదు, ఎవడు ఆడదే చూసుకుంటున్నారు ఇంకా. సో అట్లా.